కోడూరు అన్న. మాది బ్రాహ్మణ కోడూరు, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా. అయితే గుంటూరు నుంచి ఎల్లంకి వర్క్ మీద పనికి బయలుదేరాం. గుంటూరులో టికెట్ తీసుకొని ఎక్కిన తర్వాత ఈ నరసరాపేట వినుకొండ దాటిన తర్వాత భోజనానికని అతను తినేసి చేయి కడుక్కోవడానికి డోర్ దగ్గరికి వెళ్ళాడు. మేము అయితే పక్క సీట్లో కూర్చున్నాను, మేము గమనించలేదు. ఆ చేయి కడుక్కుంటూ ఆ ట్రైన్ వేగానికి మనోడు అదుపు తప్పి ముందుకు పడ్డాడని ఆ పక్కన ఉన్న లేడీ ఇంకో పిల్లోడు మాకు పెద్ద గడిచి చెప్పారు. సరే ఎవరు ఏంది పడ్డారని మేము చూసుకుని సరే మా మనిషిని అర్థమైంది మాకు. సరే అమ్మటినే నేను చైన్ లాగిన తర్వాత అప్పటికే కుడియడానికి సుమారుగా 2-3 కిలోమీటర్లు ట్రైన్ వెళ్ళిపోయింది. సార్ ఎక్కడ పడ్డాడు ఏంది అంటే ఇంత లెంత్లో పడ్డాడని చెప్పారు వాళ్ళు. సరే నేను అతన్ని కనుక్కొని సరే ఏమైనా ఆప్షన్ ఉంటే నేను వెళ్ళి చూస్తాను సార్ అని చెప్పాను. సరే వెళ్ళి చూడమ్మా, ట్రైన్ ఒక 10 నిమిషాలు ఆపుతాను అన్నారు సార్. సరే నేనేం చేస్తాను, లైట్ తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. ఒక దగ్గర చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ మా ఓడికి ఒకటి ఉంటే, అన్న మనిషి కనపడ్డాడంటే, అన్న కనపడ్డాడన్నా ఇట్లా కాలు నొజ్జు అయిపోయింది, మనిషి తలకు కూడా బాగా దెబ్బ తగిలిందన్న, ఎంత దూరం అమ్మ డిసెంట్ అంటే, నేను అన్న ట్రైన్ అయితే నాకు కనపడతలేదు, అక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందని ట్రైన్లో అతను అడిగాడు. దాని మీద ఏమైనా స్తంభం మీద నెంబర్ ఉందా అని. ఆ నెంబర్ నేను చెప్పాను ఫోన్లో. చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలమ్మ ఆ ట్రాక్ నుంచి పక్కకి తీయమ్మా, నేను ట్రైన్ వెనక్కి వస్తుందని చెప్పారు. ఆ ట్రైన్ నుంచి నేను ఆ పక్కకి తీయగానే కుడియడం ఒక 5-6 నిమిషాల్లో ట్రైన్ వెనక్కి వచ్చేసింది. రివర్స్ చేసినంత ఆ స్ట్రెచ్చర్ ఉంది కదా, ఆ స్ట్రెచ్చర్ మీద అతను ఎక్కించి ఎమర్జెన్సీలో అక్కడికి ఎక్కించిన తర్వాత ఇదే ఊరన్నా మార్కాపురం రైల్వే స్టేషన్కి రాగానే 108కి ఫోన్ చేసి అక్కడ దింపి ఈ హాస్పిటల్ రావడం జరిగింది సార్. అవును సార్, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు 1 గంటన్నరలో చనిపోయాడు సార్.